బాబు పాలనకు అవార్డులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి పరిపాలన కొత్త కాదు. 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా 14 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన పనితీరును ఇప్పుడు కొత్తగా బేరీజు వేయాలనుకోలేం. కానీ ఆ 14 ఏళ్లు ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న 5 ఏళ్ల పాలన మరో లెక్క అన్నట్టుగా ఉంది ఏపీ రాజకీయం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న ఏపీ సర్కార్ నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేరుకుపోయిన 8 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తూ దీని నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న అవార్డుల్లో తొలి 3 వరుసల్లో ఏపీ నిలిచింది. మొత్తం 5 ర్యాంకులను ఏపీ సొంతం చేసుకుంది. స్వచ్ఛతకు సంబంధించిన కేంద్రం ఇచ్చే అవార్డుల్లో వివిధ కేటగిరీలలో ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. వీటిలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ప్రఖ్యాత అవార్డులను దక్కించుకున్నాయి. విశాఖ అయితే ఏకంగా జాతీయ స్థాయి స్పెషల్ అవార్డును సొంతం చేసుకుంది. దీని కింద ప్రోత్సాహకంగా ₹1 కోటి నగదు కూడా నగరానికి అందనుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో రాజమండ్రి సూపర్ లీగ్ సిటీ విభాగంలో మిగిలిన 3 నగరాలైన తిరుపతి, గుంటూరు, విజయవాడ ఉన్నాయి. నగరాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంలో కీలక పాత్ర పోషించిన నగరాలకు కేంద్రం 2015 నుంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అదే సమయంలో అవార్డులు కూడా ఇస్తుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం ఒక ప్రతినిధి బృందాన్ని ఆయా నగరాలకు పంపించి రాష్ట్ర సర్కార్ల నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తోంది. చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, పరిసరాల పరిస్థితి, గ్రీనరీకి ఇస్తున్న ప్రాధాన్యం వంటి వాటిని అంచనా వేస్తారు. అదే సమయంలో పర్యావరణ కారణంగా ప్రజలకు అనారోగ్యాలు సోకుతున్నాయా లేదా కూడా పరిశీలన చేస్తారు. వాటి ఆధారంగా అవార్డులను ప్రకటిస్తారు. ఈ క్రమంలో కూటమి సర్కార్ ఏడాది కాలంలోనే 5 అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోని నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. చెత్త నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను తీయడం, చెత్తరహిత నగరాలను తీర్చిదిద్దడం, ఇంటింటికి వెళ్లి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా కూడా నగరాలను తీర్చిదిద్దుతున్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీ దూసుకుపోయిందని అధికారులు చెబుతున్నారు.